అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం ఏ టైంలో చేసుకుంటే మంచిగా దర్శనం అవుతుందని మీకు తెలుసా? నాకైతే ఈ సాటర్డే తెలిసిందండి. ఎప్పుడైనా మేము వెళ్ళినా మార్నింగ్ అయితే వ్రతానికి వెళ్ళేవాళ్ళం. వ్రతం అయిన తర్వాత అప్పటికి 11, 12 అయిపోయేది మార్నింగు. సో, అప్పుడు దర్శనానికి వెళ్ళేవాళ్ళం. ప్రతిసారి ఆ టైంకైతే వెళ్ళేటప్పుడు చాలా రద్దీగా ఉంటుందండి. కానీ ఈసారి మేము ఈవినింగ్ చెప్పాను కదా! 4కి ట్రైన్ దిగేసామండి. 4కి పైకి బస్ ఎక్కేసి 4:30 ఆ టైం కల్లా కొండపైకైతే వెళ్ళిపోయాము. 5 కల్లా అక్కడ మనం ఫ్రెష్ అవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయండి. అక్కడైతే నేను, మా వారు, పిల్లలు అందరం ఫ్రెష్ అయిపోయి 5:30కి అయితే మేము ఆ దర్శనం క్యూ లైన్‌లోకి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అసలు రద్దీయే లేదు. చాలా ప్రశాంతంగా శనివారం అంత చక్కగా దర్శనం అవుతుందని అసలు అనుకోలేదు నేను. ఇంకా అక్కడ దర్శనం అయి బయటకొచ్చాక రావి చెట్టు ఉంది కదండీ! అక్కడైతే ప్రదక్షిణాలు చేసుకున్నాను. దీపం పెట్టుకొని ప్రదక్షిణాలు చేసుకొని ఇంక బయటకొచ్చేసాము. సో, అక్కడైతే చాలామంది దీపాలు కూడా పెట్టుకుంటున్నారండి. సత్యనారాయణ స్వామి అన్నవరంలో అయితే ఈవినింగ్ వరకు వ్రతాలైతే చేస్తున్నారండి. సో, వ్రతం ఇక్కడ మేమైతే బయటకొచ్చాక ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ ప్రసాదం కూడా చాలా స్పెషల్ కదా! చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అసలు ఎక్కడెక్కడ వాళ్ళో తీసుకొని ప్రత్యేకంగా వెళ్తారు. అంత అంత టేస్ట్‌గా ఉంటుంది. ఆ స్వామి అనుగ్రహం వల్ల అయ్యుంటుంది. అంత అంత రుచిగా ఉంటుంది ఆ ప్రసాదం. సో, మేమైతే ప్రసాదం తీసుకొని ఇక్కడ నుంచి అయితే కాకినాడ బయలుదేరి వెళ్తున్నానండి. అది ఎందుకు వెళ్తున్నాను, ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. ఓకేనా అండి? బాయ్.